ఆంధ్రప్రదేశ్ ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. అన్నదాత జీవితంలో ముడిపడిన సంక్రాంతి వేడుకలను రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఏపీ ప్రజలు. ఈసారి కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూర్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. మొదటి రోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు. సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ పిండి వంటలు తయారు చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కోడి పందాలు, కబడ్డీ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఇక తన స్వగ్రామం నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. మొదటి రోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు ప్రజలు. రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు సీఎం చంద్రబాబు. భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సీఎం. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. సంస్కృతి, సాంప్రదాయాలను రాబోయే తరాలకు చాటి చెప్పాలని సూచించారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ నారావారిపల్లెలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. వేగమే ఏపీ అభివృద్ధికి కీలకమన్నారు మంత్రి నారా లోకేష్. అనంతపురంలోని భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు మంత్రి. కేవలం 4 నెలల్లోనే అనుమతుల నుంచి పనులు ఆచరణలోకి వచ్చాయని తెలిపారు. ఏసీఎంఈ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న 400 మెగావాట్ల సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఆమోదం తెలిపిందన్నారు. గ్రిడ్ విశ్వసనీయతను పెంచడంలోనూ, భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడంలోనూ ఏపీ కీలక భాగస్వామిగా నిలుస్తోందని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతోందన్నారు హోంమంత్రి అనిత. భోగి పండగ అంటేనే వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని, అన్నదాత జీవితంతో సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి స్వగ్రామం సారిపల్లి పాలెంలోని తన నివాసం, నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మరోసారి తనదైన స్టైల్లో సంక్రాంతి పండగ చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు అంబటి. ప్రత్యేకంగా రూపొందించుకున్న సాంగ్ కు స్టెప్పులేశారు. అంబటి రాంబాబు అద్దిరిపోయే స్టెప్పులతో పార్టీ నేతల్లో జోష్ నింపారు.